నమస్కారం అండి. అందరూ చాలా బాగున్నాను. నేను చాలా బాగున్నానండి. ఇవాళ నేను మీతో ఒక వీడియోతో ముందుకొచ్చానండి. అదేంటంటే ఆలు దమ్ బిర్యానీ. ఇది ఇంట్లో చేస్తే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఇలాగ నేను చెప్పిన విధంగా. ముందుగా మనం ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టుకోండి ఒక అరగంట ముందు. తర్వాత మనం మార్కెట్‌లో దొరికే చిన్న చిన్న పొటాటోస్ బాగుంటాయండి. ఆ పొటాటోస్ తెచ్చుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒకే ఒక విజిల్ రానిచ్చేసి మనం దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలండి. ఆనియన్స్ చక్కగా సమానంగా కోసుకుంటే ఆనియన్స్ బాగా వేగుతాయండి. ఇవి వేయించేటప్పుడు మనం అటు ఇటు వెళ్ళకుండా జస్ట్ అక్కడే ఉండి మనం వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. అప్పుడేంటంటే మనకి ఒకటి మాడిపోయేలాగా అన్నీ సమానంగా వేగుతాయండి. ఇంకో ఇలాగా కలుపుకుంటే ఈ విధంగా వేగుతాయండి. ఇప్పుడు దీన్ని వేరే పొయ్యి మీదకి షిఫ్ట్ చేసి మనం ఒక కుక్కర్‌లోకి వాటర్ తీసుకొని మందపాటి గిన్నెలోకి నేను చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్‌ని దానిలో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక నిమ్మకాయి, ఆయిలు ఆయిల్ కూడా వేసుకోవాలండి. దీనిలో వేసుకుంటే చెక్క, లవంగ, యాలుక్కాయలు, షాజీరా, బిర్యానీ ఆకు అన్నీ వేసానండి. అవన్నీ కొంచెం వేసి ఆయిల్ వేసేసి మూత పెట్టేసానండి. అవి మరుగుతూ ఉంటది. ఈ లోపల ఆనియన్స్ కూడా మనకి శుభ్రంగా వేగిపోతాయండి. ఎర్రగా చక్కగా మాడకుండా వేగుతాయండి. ఇప్పుడు మనం తీసుకొని వేరే ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లేట్‌లో పెడితే మనకి దేనికి దానికి పొడి పొడిగా వస్తుంది కాబట్టి ప్లేట్‌లో పెట్టుకోవాలండి. దీనికి కావాల్సిన మసాలా ఒకటి ఉందండి. ఒక మిక్స్చర్ తీసుకొని వేయించిన ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయ, అల్లము ఇదే మెయిన్ మసాలా అండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇది మిక్స్ చేసుకున్నప్పుడు మనకి రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వాడేసుకున్న బియ్యం దాంట్లో వేసుకోవాలండి. దగ్గర ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు పొటాటో తొక్కలు తీసుకొని దాంట్లోకి పెరుగు, మనం ముందుగా వేసుకున్న మసాలా, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. దాంతోపాటు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసుకొని బాగా మ్యాష్ చేసుకోవాలి. నిమ్మకాయ కూడా పిండుకొని దాన్ని బాగా మనం మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు ఉంచిన ఆ బాండిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లోకి ఈ మ్యాగ్నేట్ చేసిన మసాలా వేసేసి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఉడికిస్తే ఆడే బంగాళదుంపలు మనం బాయిల్ చేసాం కాబట్టి ఇది ఒక 10 నిమిషాలు ఉడికిస్తే మనకు బంగాళదుంప గంట మసాలా పట్టేస్తుందండి. ఈ లోపల అన్నం ఉడికిపోయాక వార్చేసుకున్నాం. ఇప్పుడు మా కూర కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు దమ్ పెట్టుకుందాం మనం. దానికోసం కుక్కర్ని ఒకసారి వేడి చేసుకుని ఆయిల్ వేసుకొని ఇది కుక్కర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దాని మీద దమ్ పెట్టుకోవడానికి దోసపెనం పెట్టుకొని ఈ కుక్కర్లో ఫస్ట్ లేయర్ కింద మనం కూర వేసుకోవాలండి. చక్కగా చుట్టూ స్ప్రెడ్ చేసుకొని అతుక్కోకుండా వేసుకోవాలండి కూర. దాని తర్వాత మనం ముందుగా పెట్టుకున్న అన్నం కూడా వేసేసుకోవాలి. ఉడికించిపెట్టుకున్న అన్నము. ఆ అన్నం ఒక లేయర్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొత్తిమీర, పుదీనా, నెయ్యి, పాలు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రోజ్ వాటర్ వేసుకోవచ్చు. నా దగ్గర లేక నేను వేయలేదండి. ఇలా వేసాక మళ్ళీ ఇంకొక లేయర్ కూర వేసుకోవాలండి. దమ్ము అది ఆలు వేసుకోవాలి. దాని తర్వాత మిగిలిన మా దగ్గర ఉన్న రైస్ మొత్తం వేసేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. కొత్తిమీర, పుదీనా, నెయ్యి, పాలు, వేయించిన ఉల్లిపాయలతో పాటు ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం అన్నం చప్పచప్పగా కాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూను బిర్యానీ పౌడర్ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, కానీ వేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే రోజ్ సిరప్ కూడా వేసేసుకొని మనం దమ్ పెట్టేసుకోవాలి. దమ్ ఎలా అంటే నేనైతే మటుకి సిల్వర్ ఫాయిల్ మీద పెట్టేసుకుంటాను అండి. సిల్వర్ ఫాయిల్ అయితే మనకి ఇబ్బంది ఉండదు. అందుకని సిల్వర్ ఫాయిల్ పెట్టుకుని బాగా గాలి వెళ్ళకుండా నొక్కేస్తాను ఇలాగా. దాని మీద ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద ఏదైనా బరువు పెట్టి మనం ముందుగా పెట్టిన అట్ల పెనం మీద దాన్ని పెట్టేసుకొని ఒక 15 సెకండ్స్ దాన్ని వదిలేస్తే చాలా బాగుంటుంది. తీస్తే కూడా, ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి ఒక 15 నిమిషాలు ఇలా మనం ఓపెన్ చేసి చూస్తే మనకి బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి మార్చేసుకొని అలా తినేయచ్చు. కానీ మా వారికి ఏంటంటే అలా ఉంటే నచ్చదు. అందుకని చెప్పి నేను రెండు మిక్స్ చేసేస్తానండి. అది మేము చేసాము. చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకో లాంగ్ వీడియోతో కలుద్దామండి. ఉంటానండి. బాయ్. అండి మా వారు మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి. కొంచెం పిల్లల గురించి అని చెప్పేసి కొంచెం స్పైస్ కూడా తక్కువ చేశానండి. చాలా బాగుంది. ఉంటానండి. బాయ్.